ఈ రోజు మనం ఫంక్షన్ లో పొటాటో ఫ్రై చేస్తారు కదా, అస్సలు వదిలిపెట్టకుండా తినేస్తాము. ఇంకొంచెం వేస్తే బాగుండు అని అనిపించే అలాంటి పొటాటో 65 అయితే చేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటాయి, క్రిస్పీగా ఉంటాయి. నేను చెప్పే విధంగా చేసుకుంటే సేమ్ అట్లానే వస్తాయి. దీంతో పాటు సాంబార్ చేసుకొని ఈ పొటాటో 65 చేసుకుంటే టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. నాన్ వెజ్ కర్రీస్ కూడా పనికిరావు, అంత బాగుంటుంది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ 500 గ్రామ్స్ పొటాటో అయితే తీసుకోండి. అవి మంచిగా పైన లేయర్ అంతా రిమూవ్ చేసుకోవాలి. అలా మూడింటిని రిమూవ్ చేసుకుని వాటర్ లో వేసుకోండి. మొత్తం మంచిగా అస్సలు తొక్కలు లేకుండా చేసుకుని మొత్తం వాటర్ లో వేసుకుని పైన స్టార్చ్ ఉంటుంది కదా, అది పోయేంత వరకు మంచిగా కడుక్కోండి. ఆ తర్వాత అయితే ఇలా లేయర్స్ లా అయితే కట్ చేసుకోండి. ఈ సైజ్ లో కట్ చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర ఫ్రెంచ్ ఫ్రైస్ చేసి స్లైసర్ ఉంటే దాంతో కట్ చేసేసుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది. లేకపోతే నేను ఇప్పుడు చూపించే విధంగా ఈక్వల్ గా వచ్చేటట్టు కట్ చేసుకుంటే సరిపోతుంది. అలా మూడింటిని ఇలా ఈక్వల్ సైజ్ లో పీస్ సైజ్ మాత్రం ఇలా వచ్చేటట్టు చూసుకుని మొత్తం కట్ చేసుకుని వాటర్ లో పెట్టి ఒక 2 or 3 టైమ్స్ అయినా కడుక్కోవాలి. ఎందుకంటే లోపల స్టార్చ్ ఉంటుంది కాబట్టి దాన్ని మంచిగా క్లీన్ చేసుకుని ఇలా మళ్ళీ ఫ్రెష్ వాటర్ పెట్టుకుని ఒక 2 minutes అలా వదిలేయండి. ఇప్పుడు హాట్ వాటర్ పెట్టుకోండి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న పొటాటో మొత్తం హాట్ వాటర్ లో యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత 2 minutes మాత్రమే కుక్ చేసుకోవాలి. ఎక్కువ సేపు కుక్ చేయకూడదు. స్పూన్ ని గుచ్చితే దిగినట్టుగా ఉండాలి. ఆ విధంగా పొటాటో కుక్ చేసుకుని వెంటనే వాటర్ ని స్ట్రెయిన్ చేసుకోవాలి. పొటాటోలో తడి లేకుండా మంచిగా ఆరబెట్టుకోవాలి. ఒక స్పూన్ అయితే పెరుగు వేసుకుని 3 స్పూన్ల కార్న్ ఫ్లోర్ అలాగే 3 స్పూన్ల వరిపిండిని కూడా వేసుకుని మంచిగా ఒకసారి కలుపుకుని ఆ తర్వాత మీ దగ్గర ఏ స్పైసెస్ ఉంటే వాటన్నిటిని యాడ్ చేసుకోండి. నేనైతే ధనియా పౌడర్, కారం అలాగే కొంచెం సాల్ట్ అలాగే కొంచెం జీరా పౌడర్, గరం మసాలాను యాడ్ చేసుకున్నాను. అలాగే లెమన్ కూడా యాడ్ చేసుకోండి. లెమన్ యాడ్ చేసుకున్నాక పొడి మసాలాను ఒకసారి ఇలా మిక్స్ చేసుకుని ఆ తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ మొత్తం మిక్స్ చేసుకోవాలి. అలాని వాటర్ కన్సిస్టెన్సీ ఎక్కువ అవ్వకూడదు. పొటాటోలో మొత్తం తడి ఆరినాకే వేయాలి. అప్పుడు మాత్రమే మంచి కన్సిస్టెన్సీలో పొటాటో కలుస్తుంది. ఇది వాటర్ వేసేసి పొటాటోలో వాటర్ ఉంటే అస్సలు కార్న్ ఫ్లోర్ అనేది పొటాటోకి పట్టదు. అప్పుడు అస్సలు క్రిస్పీగా రావు. చూసుకొని వాటర్ అయితే యాడ్ చేసుకోండి. ఈ విధంగా మొత్తం మసాలా అంతా పట్టే వరకు ఒకసారి ఇలా పక్కనైతే పెట్టేసుకోండి. ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ డీప్ ఫ్రై కి ఎంత సరిపోతుందో అంత ఆయిల్ వేసుకుని కొంచెం చిన్న ముక్క వేసుకొని చూస్తే ఫ్రై అయిందంటే ఆ తర్వాత పొటాటోస్ ని యాడ్ చేసుకోండి. ఒక్కొక్కటిగా సపరేట్ గా యాడ్ చేసుకోండి. ఒక దానిపై ఒకటి వేసేవద్దు, అవి మంచిగా కుక్ అవ్వవు. ఇలా అటు ఇటు పొటాటో స్లైసెస్ ని టర్న్ చేసుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ట్రిప్ అయితే పక్కకు తీసుకోండి. టిష్యూలో పెట్టుకుంటే ఏమైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే టిష్యూ పీల్ చేసుకుంటుంది. ఆ తర్వాత తీసుకున్నాక మళ్ళీ ఇంకొక వాయ వేసుకుని వాటిని కూడా మంచిగా ఫ్రై చేసుకుని ముందు వేసుకున్న పొటాటో స్లైసెస్ ని మళ్ళీ వేసుకుని ఫ్రై చేసుకోండి. అప్పుడే ఈ పొటాటో చిప్స్ అనేవి క్రిస్పీగా తయారవుతాయి. ముందు అంత క్రిస్పీగా ఉండవు. డబుల్ ఫ్రై చేసిన తర్వాత చాలా క్రిస్పీగా ఉంటాయి. ఫంక్షన్ లో ఇలా చేస్తారు కాబట్టి చాలా క్రిస్పీగా ఉంటాయి. తినే కొద్దీ ఇంకా తినాలనిపిస్తుంది. దానిలోకి కొంచెం కరివేపాకు, జీడిపప్పును కూడా యాడ్ చేసుకుంటే మస్తు మజాగా ఎంజాయ్ చేయొచ్చు. చాలా టేస్టీగా తినేయొచ్చు. ఉత్తివి కూడా తినేయొచ్చు. ఇవి చాట్ మసాలా వేసుకుని సాంబార్ నెక్స్ట్ వీడియోలో వస్తుంది, ఖచ్చితంగా చూసేయండి. పొటాటో చిప్స్ కూడా వేసుకుని అలా వేడిగా తినేస్తే గనక కమ్మగా దిగిపోతుంది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. బాయ్.